కెరియర్ ఆపర్చునిటీస్ ఇన్ డెవాప్స్. ఓకే, సో చాలా మంది అన్న కెరియర్ ఆపర్చునిటీస్ గురించి చేయండి అంటే లైక్ వాట్ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడే స్టార్ట్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు డెవాప్స్ లో. ఇప్పుడే స్టార్ట్ చేయాలి నేను డెవాప్స్ అనుకుంటున్నా అనే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు కాకుండా ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో డెవాప్స్. ఓకే, సో కెరియర్ ఆపర్చునిటీస్ ఎట్లున్నాయి, అసలు మీరు ఏం నేర్చుకోవాలి, వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపనింగ్ ఇన్ ది మార్కెట్ అనేది చూడడానికి ట్రై చేద్దాం. ఓకే, సో వెన్ ఎవర్ వీఆర్ టాకింగ్ అబౌట్ డెవాప్స్. ఓకే, సో మీరు రోడ్ మ్యాప్ వెళ్ళి చూడొచ్చు, మన ఛానల్లో ఆల్రెడీ డెవాప్స్ రోడ్ మ్యాప్ ఉంది. కాకపోతే సో వాట్ ఎగ్జాక్ట్లీ యూ నీడ్ టు హ్యావ్. ఓకే, సో వాట్ ఆర్ ద ప్రీ రిక్విజిట్స్. ఓకే, సో ప్రీ రిక్విజిట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఏం కావాలి ప్రీరిక్ అంటే లైక్ డెవాప్స్ ని నేర్చుకోవాలంటే నాకు ఏం ఐడియా ఉండాలి, ఏదైనా తీసుకోండి. ఓకే, సో డెవాప్స్ అనే కాదు, ఇఫ్ యూ ఆర్ గోయింగ్ ఫర్ క్లౌడ్ వాట్ ఎవర్ ది టెక్నాలజీ యూ ఆర్ గోయింగ్, ది ప్రీ రిక్విజిట్ ఈజ్ లైనెక్స్. ఓకే, సో లైనెక్స్ గురించి మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. లైనెక్స్ గురించి తెలియకపోతే ఇట్స్ వెరీ టఫ్ ఫర్ యూ టు సర్వైవ్. సో లైనెక్స్ లో నాకు ఏం తెలియాలన్న యాజ్ పర్ డెవాప్స్ నేను ఏం నేర్చుకోవాలంటే మనకు ఆల్రెడీ ఆర్హెచ్సిఎస్సి అని నేను ఒక సిరీస్ చేసిన. ఓకే, ఈ సిరీస్ మీరు చూస్తే ఓకే, సో తెలుగులో ఉంటది ఆర్హెచ్సిఎస్ఏ ట్రైట్రీ అని సర్చ్ చేయండి, మీకు యూట్యూబ్ లో మీకు ఆర్హెచ్సిఎస్ఏ సిరీస్ లోకి పోతుంది. ఓకే, సో మీరు ఇది మొత్తం నేర్చుకుంటే చాలా మంచిది. అంటే లైక్ యూ కెన్ డూ లైక్ మీరు ఏ టాస్క్ ఇచ్చినా కానీ యూ గైస్ కెన్ సక్సీడ్ ఇన్ దాట్. ఓకే, సో ఏ టాస్క్ ఇచ్చినా మీరు రెడ్ హ్యాట్ లైక్ లైనెక్స్ లో మీరు ఏ టాస్క్ ఇచ్చినా మీరు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు అనమాట. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ వై ఆల్వేస్ రికమెండ్ టు గో ఫర్ ది ఆర్హెచ్సిఎస్ఏ సిరీస్ ఇన్ ది ట్రైట్రీ. లేదన్నా నేను నాకు లైనెక్స్ లో ఏమవుతుంది అంటే వాళ్ళు లైనెక్స్ రియల్ టైమ్ లో ఏం చేస్తారు అనేది కూడా తెలుసుకోవాలనుకుంటే లైనెక్స్ అడ్మినిస్ట్రేషన్. ఓకే, సో లైనెక్స్ అడ్మినిస్ట్రేషన్ అని ఒక వీడియో ఉంటుంది. సో లైనెక్స్ అడ్మినిస్ట్రేషన్ వీడియో చూడండి, ఇది 7+ అవర్స్ వీడియో ఉంటుంది మన ఛానల్లో. ఇది చూస్తే మీకు అడ్మినిస్ట్రేషన్ లో ఏం చేస్తున్నారో తెలుస్తుంది. లేదన్నా నేను లైనెక్స్ లోనే జాబ్ అంటే ఫస్ట్ నేను ప్రీరిక్విజిట్ యాజ్ లైనెక్స్ నేర్చుకొని విత్ రెస్పెక్ట్ టు డెవాప్స్ నేను లైనెక్స్ లోనే జాబ్ నేర్చుకోవాలనుకుంటున్నా. అంటే లైనెక్స్ లో కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నా ఇనిషియల్ గా. అంటే డెవాప్స్ నేర్చుకుంటూ లైనెక్స్ లోనే స్టార్ట్ చేయొచ్చు జాబ్ సెర్చ్ అనుకుంటే మీరు అది కూడా చేయొచ్చు. మన దాంట్లో 499 రూపీస్ లో tritreelearning.com లోకి వెళ్తే మీకు రియల్ టైమ్ లైనెక్స్ అనేది ఉంటుంది. ఓకే, సో tritreelearning.com లోకి వెళ్ళండి. రియల్ టైమ్ లైనెక్స్ ఇక్కడ నేను అంటే రియల్ టైమ్ లో ఏం చేస్తాం అనేది 0 to 4 years వాళ్ళకి నేను ఆల్రెడీ చేసిన. ఓకే, సో మీరు అదైనా వెళ్ళి చూడొచ్చు. దిస్ ఈస్ వెరీ మచ్ మ్యాండేటరీ వెన్ యూఆర్ గోయింగ్ ఫర్ ద డెవాప్స్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి నెట్వర్కింగ్. ఓకే, సో అన్న నెట్వర్కింగ్ అంటే లైక్ ఇట్స్ అ హ్యూజ్ సబ్జెక్ట్, చాలా పెద్ద సబ్జెక్ట్ అంటే చాలా. ఓకే, సో దట్ ఈస్ ట్రూ, ఇట్స్ అ వెరీ హ్యూజ్ సబ్జెక్ట్. బట్ దీనికి మీరు సిసిఎన్ఏ ఫండమెంటల్స్. ఓకే, సో సిసిఎన్ఏ ఫండమెంటల్స్ అనేసి మనకి ఒక కోర్స్ ఉంటుంది. ఓకే, సో మీరు జనరల్ గా మీకు నెట్వర్కింగ్ గురించి ఇఫ్ యూ గో ఇన్ టు ద యూట్యూబ్ విల్ సీ లాట్ ఆఫ్ వీడియోస్. ఓకే, సో సిసిఎన్ఏ ఫండమెంటల్స్ చూడండి. అంటే లైక్ మీకు బేసిక్ ఐపీ అడ్రస్ అంటే ఏంటి, ప్రైవేట్ ఐపీ పబ్లిక్ ఐపీ అంటే ఏంటి, సబ్నెట్స్ అంటే ఏంటి. ఓకే, అండ్ విపిసి అంటే విపిసి అనేది ఇట్స్ విత్ రెస్పెక్ట్ టు ఏడబ్ల్యూఎస్. అదే మీకు వీనెట్ అంటే యాజూర్ లో. ఓకే, సో అంటే లైక్ ప్రైవేట్ క్లౌడ్ అంటే విపిసిస్ గురించి నేర్చుకోవడానికి ట్రై చేయండి, ఐడియా తెచ్చుకోండి. అండ్ ఆల్సో సబ్నెట్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఐపీస్ సబ్నెట్స్ ఎట్లా చేస్తారు, ఎట్లా చూస్తాము, ఎట్లా అసైన్ చేస్తాము. ఓకే, సో గేట్వేస్ అంటే ఏంటి, లోడ్ బ్యాలెన్సర్స్ అంటే ఏంటి. ఓకే, సో ఈ బేసిక్ కాన్సెప్ట్స్ అన్ని కూడా నేర్చుకోవడానికి ట్రై చేయండి నెట్వర్కింగ్ లో. ఓకే, సో నెట్వర్కింగ్ బేసిక్స్ లైనెక్స్ ఆర్ ద మోస్ట్ ప్రీ రిక్విజిట్ అంటే ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట. ఓకే, మీరు ఎక్కడికైనా ఏ ప్రోగ్రామ్ కైనా వెళ్ళండి, డెవాప్స్ అనే కాదు ఏ టెక్నాలజీ నేర్చుకున్నా కానీ ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్. ఐటీలో ఉన్నప్పుడు యు గైస్ షుడ్ నో బేసిక్స్ ఆఫ్ దీస్ టూ టూల్స్. ఓకే, సో ఇది బేసిక్ ప్రీ రిక్విజిట్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి గిట్ అండ్ గిట్ హబ్. ఓకే, సో అన్న గిట్ అండ్ గిట్ హబ్ దేనికి. ఓకే, సో గిట్ అండ్ గిట్ హబ్ అనేది వర్జన్ కంట్రోల్ సిస్టమ్ ఇది. ఓకే, సో వర్జన్ కంట్రోల్ సిస్టమ్ అంటే ఏంటి, ఇదంతా ఏంటి, అసలు నాకు ఎట్లా ఐడియా వస్తుంది అంటే మన దాంట్లో ఆల్రెడీ గిట్ అండ్ గిట్ హబ్ గురించి కంప్లీట్ వీడియోస్ ఉన్నాయి. ఓకే, సో గిట్ ట్రైట్రీ అని సర్చ్ చేయండి, మీకు గిట్ అనేది వచ్చేస్తుంది. సో అన్న నేను ఏం నేర్చుకోవాలి గిట్లో అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను గిట్ ఓపెన్ చేయగానే సో చాలా మంది ఏంటంటే నేను గిట్ చేంజెస్ చేసిన తర్వాత గిట్ కమిట్, ఓకే, ఆర్ ఎల్స్ గిట్ యాడ్, ఆ తర్వాత గిట్ ఇనిట్. ఓకే, సో ఇనిట్ యాడ్ కమిట్, సో ఇట్లా మనం చేసిన తర్వాత ఓకే సో నాకు గిట్ వచ్చేసింది అనుకోవడం తప్పు. ఓకే, ఇప్పుడున్న సిచ్యువేషన్ లో రన్నింగ్ మార్కెట్ లో యూ హ్యావ్ టు నో అబౌట్ వెబ్ హుక్స్. ఓకే, అండ్ ఆల్సో
గిట్ హబ్ యాప్స్ అంటే ఏంటి, వెబ్ హుక్స్ అంటే ఏంటి, అండ్ ఆల్సో నాకు మర్జింగ్ టెక్నాలజీస్ ఏమేమి ఉన్నాయి, ఓకే, వాట్ కైండ్ ఆఫ్ మర్జింగ్స్ ఐఎమ్ గోయింగ్ టు డూ, ఓకే, సో నాకు లాగ్స్ ఎట్లా చెక్ చేస్తాను, హౌ ఐ ట్రబుల్ షూట్, ఓకే. సో ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద గిట్. నేను మీకు సింపుల్ ఇన్స్టిట్యూట్కి వెళ్తే మీకు ఎవరు ఏమి చెప్పరు, ఓకే. సో దయచేసి ఇన్స్టిట్యూట్కి వెళ్ళే వాళ్ళు ఇన్స్టిట్యూట్ లో నేర్చుకున్న తర్వాత బయట ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేయండి. అది ఓన్లీ ఇన్స్టిట్యూట్ లోకి వెళ్తే మీకు వాళ్ళు ఏం చెప్పరు. గిట్ లో ఏం చెప్తారు, హౌ టు గిట్ డైరెక్ట్ ఇనిషియేట్ ఎట్లా చేస్తావు, చేంజెస్ చేసిన తర్వాత గిట్ స్టేటస్ ఎట్లా చూస్తావు, హౌ యూ గిట్ యాడ్, గిట్ కమిట్, గిట్ పుష్, గిట్ పుల్. సో దీంతో మీకు ఏం రాదు, ఇస్ బేసిక్ థింగ్, ఓకే. ఒక 10th క్లాస్ స్టూడెంట్స్ కూడా చేస్తున్నారు ఇది, ఓకే. సో మీరు ఇఫ్ యు నో, ఇప్పుడు కొన్ని కోడింగ్ సెషన్స్ చెప్తున్నారు చాలా మంది, సారీ 6-7 years పిల్లలు, ఓకే. సో 7 years పిల్లలు కూడా దే ఆర్ డూయింగ్ దిస్, ఓకే. దే ఆర్ హ్యావింగ్ దేర్ ఓన్ గిట్ హబ్. లైక్ మీరు నమ్ముతారో నమ్మరో తెలియదు కానీ మీకు ఇప్పుడు చాలా కోడింగ్ స్కూల్స్ అనేసి వచ్చినాయి. అంటే ఇప్పుడు అది ఒకటి ఉంటుంది కదా, వైట్ హ్యాట్ జూనియర్ లాగా, ఓకే. సో అట్లా 7 years 8 years కిడ్స్ కి కూడా దే హ్యావ్ దేర్ ఓన్ గిట్ హబ్. దే నో ఆల్ దిస్ స్టఫ్, ఓకే. సో హౌ యు ఆర్, అంటే మీరు ఎంత డిఫరెన్స్ అంటే యూ హావ్ గ్రోన్ అప్ గైస్, యూ నో వాట్ ఈస్ దేర్, ఓకే. సో ఏ టెక్నాలజీ రన్ అవుతుంది, ఈ టెక్నాలజీకి సంబంధించి నేను ఆటోమేషన్ ఎట్లా చేయగలుగుతా, హౌ ఐ నీడ్ టు బి వెరీ డిఫరెంట్, ఓకే. సో మనము బేసిక్ నేర్చుకునే దానికన్నా అడ్వాన్స్కి వెళ్ళాలంటే ఏం చేయాలి, ఏమేమి నేర్చుకోవాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇప్పుడు, ఓకే. సో యూ గైస్ నీడ్ టు డీప్ డైవ్, ఓకే. సో మీకు బేసిక్ నేర్చుకొని ఇంటర్వ్యూకి వెళ్తే దట్ వోంట్ వర్క్ ఫర్ యూ, ఓకే. సో నన్ను అడిగితే ఒక లాగా గిట్ హబ్ కూడా ఒక ప్రీ రిక్విజిట్ ఫర్ ఎవ్రీ టెక్నాలజీ రైట్ నౌ. వాట్ ఎవర్ టెక్నాలజీ ఆర్ ఇన్ యాన్సిబుల్కి వెళ్ళండి, లేకపోతే టెరాఫామ్కి వెళ్ళండి, క్యూబర్నెటీస్కి వెళ్ళండి, ఏ డెవలప్మెంట్కి అయినా వెళ్ళండి, టెస్టింగ్కి వెళ్ళండి, టాబ్ల్యూకి వెళ్ళండి, బిజినెస్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎందులోకి వెళ్ళినా కానీ గిట్ అండ్ గిట్ హబ్ ఆర్ మేజర్ థింగ్స్, ఇంపార్టెంట్ థింగ్స్ దట్ యూ గైస్ నీడ్ టు నో, ఓకే. సో ఇది కూడా ఒక ప్రీ రిక్విజిట్ లాగానే పెట్టుకోవచ్చు మనం. కాకపోతే ఇది ఏంటంటే వన్ ఆఫ్ ద టూల్స్ యూ హ్యావ్ టు మ్యాండేటరీ టు ఇట్, ఓకే. సో యూ హ్యావ్ టు నో అబౌట్ దిస్, ఓకే. సో లైనెక్స్ నెట్వర్కింగ్ గిట్ హబ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టు సర్వైవ్ ఇన్ ది మార్కెట్, ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి వీఆర్ టాకింగ్ అబౌట్ సిఐసిడి, రైట్. సో కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డెవలప్మెంట్, డిప్లాయ్మెంట్ గురించి మాట్లాడుతుంది మనం, ఓకే. సో అండ్ ఆల్సో కంటిన్యూస్ డెలివరీ గురించి మాట్లాడుతుంది. సో కంటిన్యూస్ డెలివరీలో మనకి సిఐసిడి ఉంటుంది. సో వెన్ ఎవర్ యూ వాంట్ నో సిఐసిడి, ఓకే. సో మనం ఇప్పుడు చాలా మందికి సిఐసిడి అంటే ఏందో ఐడియా లేకపోతే దట్ ఈస్ నథింగ్ బట్ డెవాప్స్, ఓకే. సో డెవాప్స్ లో పార్ట్ ఆఫ్ థింగ్ అంటే డెవాప్స్ అంటేనే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్, ఓకే. సో సిఐసిడి చేయడానికి అంటే యూ హ్యావ్ టు ఇంప్లిమెంట్ దిస్, ఓకే. సో హౌ యూ ఇంప్లిమెంట్, యూ నీడ్ టు హ్యావ్ సమ్ టూల్స్ టు డూ దిస్, ఓకే. సో బేసిక్ గా మనకి ఏంటంటే జెన్కిన్స్ అనేది ఇప్పుడున్న మార్కెట్ లో ఇట్స్ అ వెరీ పాపులర్ టూల్ ఇన్ ఇండియా, ఓకే. సో ఇండియాలో జెన్కిన్స్ ఇస్ అ మోస్ట్ యూస్డ్ సిఐసిడి టూల్, తర్వాత గిట్ ల్యాబ్, ఓకే. సో ఈ రెండు చాలా ఎఫెక్టివ్ గా మనం ఎక్కువగా వాడుతున్నారు అనమాట చాలా ఆర్గనైజేషన్స్ లో. ఆ తర్వాత మనకు బ్యాంబూ కూడా ఉంది, ఓకే. సో వీ హ్యావ్ బ్యాంబూ, వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్, ఓకే. సో సిఐ, సర్కిల్ సిఐ ఉంటుంది, ఓకే. సో మీరు సర్కిల్ సిఐ కూడా చాలా సార్లు చూసి ఉంటారు మీరు గిటాబ్ లో చేస్తున్నప్పుడు, ఓకే. సో బ్యాంబూ, సర్కిల్ సిఐ కూడా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ యూ గైస్, ఓకే. సో కాకపోతే ఏంటంటే జెన్కిన్స్ అండ్ గిట్ ల్యాబ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న మార్కెట్ లో, ఓకే. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ జెన్కిన్స్ నేర్చుకుంటే ఏంటంటే మీకు కాల్స్ ఎక్కువ వస్తాయి ఇన్స్టెడ్ ఆఫ్ గిట్ ల్యాబ్, ఓకే. సో గిట్ ల్యాబ్ కన్నా మీకు జెన్కిన్స్ నేర్చుకుంటే కాల్స్ ఎక్కువ ఉన్నాయి, ఓకే. సో అందుకోసమని మనం ఎప్పుడైనా సరే జెన్కిన్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. జెన్కిన్స్ అనగానే చాలా మంది ఏంటంటే సింపుల్ ఇన్స్టాలేషన్ చేసేసి, ఓకే. సో హెచ్టిటిపి 8080లో యాక్సెస్ చేసేసి, ఓకే. సో నాకు ఇన్స్టాలేషన్ వచ్చింది, ఒక 2 పైప్ లైన్లు రన్ చేసి, ఓకే. బేసిక్ ఇది ఏం చెప్తున్నా అంటే నేను, దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ద ఇన్స్టిట్యూట్స్, ఓకే. సో 2 బేసిక్ పైప్ లైన్స్ చెప్పేసి ఓకే సో జెన్కిన్స్ ఇస్ డన్ అని చెప్తారు. దట్ ఈస్ ఫైన్, ఓకే. సో బేసిక్ అనేది ఓకే, సో దే ఆల్వేస్ టాట్ యూ బేసిక్. హౌ గుడ్ యు ఆర్ ఇన్ ది ఎక్స్ప్లోరింగ్, మీరేం చేస్తున్నారు మీకోసం అనేది ఇంపార్టెంట్. ఇన్స్టిట్యూట్ వాడు చెప్పిండు కాబట్టి ఇది ఇంతే నేర్చుకున్నా, వాడు చెప్పిండు కాబట్టి నేను ఇంతే నేర్చుకున్నా, నాకు ట్రైటీ టెక్నాలజీలో జయన్న ఇంతే చెప్పిండు కాబట్టి నేను అంతే నేర్చుకున్నా అనడం చాలా తప్పు. ఇట్ హ్యాస్ టు బి యూ, ఓకే. సో యు ఆర్ డూయింగ్ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్, మీకోసం మీరు చేస్తున్నారు, ఓకే. సో నా కోసమో లేకపోతే ట్రైనర్ ఇన్స్టిట్యూట్ లో ట్రైనర్ గారి కోసమో చేయట్లేదు, ఇది మీరు డెవలప్ కావడానికి మీకు జాబ్ కోసం చేస్తున్నారు. వాడు బేసిక్కే చెప్తాడు, ఎందుకంటే వాడికి వచ్చింది అంతే, వాడు చెప్పాల్సింది అంతే, వాడు మొత్తం డీప్ డైవ్ చేయడు, అది వాడి జాబ్ కాదు, ఓకే.
వాడు ఏంటంటే జెన్కిన్స్ ఏం చేస్తుంది, జెన్కిన్స్ టూల్ అంటే ఏంది, ఇన్స్టాల్ ఎట్లా చేస్తావు, పైప్ లైన్స్ ఎట్లా రన్ చేస్తావు, ఎట్లా ఇంటిగ్రేట్ చేస్తావు వేరే టూల్స్ అని మాత్రమే చెప్తాడు. యూ గైస్ నీడ్ టు నో హౌ దిస్ ఈస్ హ్యాపెన్స్ ఇన్ ది రియల్ టైమ్ లో ఇది డిప్లాయ్ చేస్తే ఎట్లా ఉంటది. ఓకే, సో దీన్ని మనం ఎట్లా ఇమాజిన్ చేయాలి అనేది ఇంపార్టెంట్. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్ టూల్. ఓకే, సో యూ హ్యావ్ టు లెర్న్ CI/CD టూల్ టు కమ్ ఇన్ టు ది డెవాప్స్, రైట్. సో నెక్స్ట్ వచ్చేసి ఓకే, సో ఇట్ విల్ బి యువర్ Ansible. ఓకే, సో Ansible కి వెళ్ళే ముందు, ఓకే, సో వెన్ ఎవర్ యూ ఆర్ గోయింగ్ ఫర్ ద Ansible, I always prefer you to go for any cloud. Okay, so it might be any cloud. Okay, so I'm not stressing that you have to go for AWS or you have to go for Azure or you have to go for GCP. ఏదైనా ఒక క్లౌడ్. ఓకే, సో డెఫినెట్ గా ఒక క్లౌడ్ ని మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. యూ హ్యావ్ టు లెర్న్ వాట్ ఈస్ క్లౌడ్, వాట్ హ్యాపెన్స్, వాట్ ఆల్ ద సర్వీసెస్ appended to that. Okay, so AWS మన దాంట్లో ఆల్రెడీ ఉంది. యూ గైస్ కెన్ గో అండ్ వాచ్ దట్ ఇన్ AWS యూట్యూబ్ ఛానల్లో మనకు ఆల్రెడీ ఉంది. AWS ట్రైటరీ అని కొడితే మన AWS సిరీస్ వస్తుంది. అండ్ ఆల్సో అజూర్ కూడా మన ఛానల్లో ఆల్రెడీ ఉంది. బట్ అజూర్ చూడాలి అనుకుంటే యూ హ్యావ్ టు బి అ మెంబర్ ఆఫ్ 59 రూపీస్ మెంబర్షిప్ ఉంటేనే మీరు అజూర్ చూడగలుగుతారు, అదర్వైజ్ యూ కెనాట్ వాచ్. జీసీపీ అయితే నేను ఇంకా చేయలేదు, ఐఎమ్ ప్లానింగ్ టు డూ దట్. ఓకే, సో కమింగ్ మంత్స్ లో ఐ డూ జీసీపీ ఆల్సో. ఓకే, కాకపోతే యూ హ్యావ్ టు గో ఫర్ వన్ ఆఫ్ ద క్లౌడ్స్ నేర్చుకుంటే ఏంటంటే యూ నీడ్ టు నో ఆల్ దీస్ సర్వీసెస్. ఇప్పుడున్న మార్కెట్ సిచ్యువేషన్ లో all your Jenkins, okay, all your Ansible tar, all your Kubernetes, okay, everything is sitting on the clouds. Okay, ఇప్పుడు నేను ఇంతసేపు జెన్కిన్స్ గురించి మాట్లాడినా. ఓకే అన్న, ఎక్కడ కూర్చుంటుంది జెన్కిన్స్ అంటే విఎమ్స్ లో అయితే దీన్ని కూర్చోబెడతలేరు, అంటే లైక్ దే ఆర్ నాట్ ఇన్స్టాలింగ్ ఇట్ ఆన్ ద విఎమ్స్. డెఫినెట్లీ ఆన్ ద క్లౌడ్, మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్స్ ఆన్ Kubernetes. ఓకే, సో నేను Kubernetes ఇంపార్టెన్స్ కూడా మాట్లాడతాను డెఫినెట్గా. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి Ansible నేను ఆల్రెడీ చేసినాను. ఓకే, సో యూ మొత్తం బేసిక్స్ టు అడ్వాన్స్ చేసినాను. ఓకే, సో యూ గైస్ నీడ్ టు నో వాట్ ఈస్ Ansible అండ్ హౌ ఇట్ వర్క్స్. అది ఎట్లా వర్క్ చేస్తుంది, ఎందుకు యూజ్ చేస్తాము, ఇది కాన్ఫిగరేషన్ టూల్. అంటే ఇఫ్ యూ వాంట్ టు ఇన్స్టాల్ ఎనీథింగ్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఒక 100 సర్వర్స్ లో ఐ వాంట్ టు రన్ మై ఇన్స్టాలేషన్ ప్యారల్ గా. ఓకే, సో ప్యారల్ గా 100 సర్వర్స్ లో ఎట్ ఏ షాట్ రన్ చేయాలంటే Ansible కెన్ డూ దాట్. ఓకే, ఇట్స్ అ సింపుల్ ఎగ్జాంపుల్. ఓకే, సో దట్ ఈస్ ద కేపబిలిటీ ఆఫ్ ద Ansible. సో మీరు Ansible నేర్చుకోవాలంటే మీకు YAML ఉండాలి. ఓకే, సో YAML అనేది చాలా బేసిక్ లాంగ్వేజ్. సో మీరు డైరెక్ట్ గా కూడా వెళ్ళి చూసుకోవాలి, అంటే లైక్ హౌ YAML వర్క్స్ అనేది. ఓకే, సో నెక్స్ట్ Ansible వచ్చేసి కంపల్సరీ నేర్చుకోండి. ఎందుకంటే Ansible నేర్చుకుంటే మీకు వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది, బట్ ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ దట్ యూ హ్యావ్ టు గో ఫర్ Ansible. ఓకే, సో Ansible లాగా మనకి షెఫ్ ఉంది అండ్ ఆల్సో వీ హ్యావ్ పప్పెట్. ఓకే, సో షెఫ్ అండ్ పప్పెట్ టూల్స్ కూడా మనకు ఉన్నాయి. ఓకే, సో యూ గైస్ కెన్ గో ఫర్ ఎనీ వన్ ఆఫ్ ద టూల్స్, బట్ Ansible is మోస్ట్ పాపులర్ అండ్ మోస్ట్లీ వైడ్లీ యూస్డ్ టూల్ రైట్ నౌ ఇన్ ది మార్కెట్. ఓకే, సో మన ఛానల్లో ఆల్రెడీ బేసిక్స్ టు అడ్వాన్స్ Ansible చేసిన మీరు వెళ్ళి చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి టెరాఫార్మ్. వై టెరాఫార్మ్? ఓకే, సో మీకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వెన్ ఎవర్ యూ ఆర్ గోయింగ్ ఫర్ ద AWS. ఓకే, సో ఫస్ట్ టెరాఫార్మ్ అంటే ఏంది? టెరాఫార్మ్ అంటే ఇట్స్ అ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ అ కోడ్. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మనము యూజింగ్ కోడ్ వీఆర్ డిప్లాయింగ్ అవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంది? మళ్ళీ యువర్ సర్వర్స్, యువర్ VPCs. ఓకే, సో మీ నెట్వర్కింగ్ ఎవ్రీథింగ్. ఓకే, సో అంతా కూడా మనం టెరాఫార్మ్ తోనే చేసాం అనమాట. ఓకే, దాన్ని మనము ఇంటిగ్రేషన్ యాజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ కోడ్ అంటాము. ఓకే, సో ఇంకోటి ఏంటంటే AWS స్పెసిఫిక్ గా ఎవరైతే నేర్చుకుంటున్నారో, AWS లోనే నాకు ప్రాజెక్ట్ ఉంది అనుకోండి, దే విల్ యూస్ క్లౌడ్ ఫార్మేషన్. లేదు నేను అజ్యూర్ లోనే వెళ్తున్నా అనుకోండి, ఓకే, సో దే విల్ యూస్ టెంప్లెట్స్. ఓకే, అజ్యూర్ టెంప్లెట్స్ యూజ్ చేస్తారు. ఓకే, సో సేమ్ విత్ ది GCP. ఓకే, సో కాకపోతే ఏంటంటే వెన్ యూఆర్ యూజింగ్ టెరాఫార్మ్ యూ కెన్ ఆటోమేట్ ఎనీ క్లౌడ్, ఏ క్లౌడ్ అయినా సరే, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ IBM, ఇట్స్ ఒరాకిల్, అలీబాబా. ఓకే, ఏదైనా సరే యూ కెన్ డూ విత్ ది టెరాఫార్మ్. ఓకే, సో అందుకోసం అని టెరాఫార్మ్ అనేది ఇంపార్టెంట్ టూల్ అయిపోయింది. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్స్ ఆర్ యూజింగ్ మల్టీ క్లౌడ్. ఓకే, సో వెన్ యూ టాక్ అబౌట్ మల్టీ క్లౌడ్, ఓకే, అంటే లైక్ ఒకటే ఆర్గనైజేషన్ అన్ని క్లౌడ్స్ ని యూజ్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట, ఫర్ దేర్ ఫీజిబిలిటీ అనుకోవచ్చు, లేకపోతే కాస్ట్ ఎఫెక్టివ్ కోసం అనుకోవచ్చు. ఓకే, సో
సో అప్పుడు ఏమైతుందంటే టెరాఫామ్ అనేది చాలా మంది అడుగుతున్నారు. ఇన్స్టెడ్ ఆఫ్ ఆల్ దిస్ మల్టీ క్లౌడ్ స్టఫ్ దే ఆర్ ఆస్కింగ్ యూ మోర్ అబౌట్ టెరాఫామ్. అందుకోసమనే టెరాఫామ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి క్యూబర్నెటిస్. ఓకే, సో ఫస్ట్ మీకు క్యూబర్నెటిస్ నేర్చుకోవాలంటే యూ హ్యావ్ టు నో వాట్ ఈస్ డాకర్. సో ఎందుకు డాకర్ అంటే క్యూబర్నెటిస్ అనేది కంటైనరైజ్డ్ ఆర్కెస్ట్రేషన్ టూల్. సో కంటైనరైజ్డ్ లో మనకి ఎప్పుడైనా సరే కంటైనర్స్ గురించి మాట్లాడుతున్నామంటే ఇప్పుడున్న మార్కెట్ లో డాకర్ ఇస్ ద లీడర్. ఓకే, సో డాకర్ ఇస్ ద లీడర్ ఫర్ ది కంటైనరైజేషన్. సో అందుకోసమని మీకు ఇమేజెస్ ఎట్లా క్రియేట్ చేయాలి, హౌ యూ బిల్డ్ యువర్ ఇమేజెస్, హౌ యూ పుష్ దోస్ ఇమేజెస్ టు ది డాకర్ హబ్, లేకపోతే రెపాజిటరీస్ కి ఎట్లా మూవ్ చేస్తున్నాము అనేది మీకు డాకర్ తో తెలుస్తుంది. ఓకే, సో డాకర్ అనేది అందుకే ఇట్ ప్లేస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. సో మీకు డాకర్ నేర్చుకున్న తర్వాత యూ గైస్ కెన్ గో ఫర్ ద క్యూబర్నెటిస్. డాకర్ అండ్ క్యూబర్నెటిస్ కంప్లీట్ ఎండ్ టు ఎండ్ మన దాంట్లో వీడియోస్ ఉన్నాయి మన యూట్యూబ్ లో. ఓకే, సో యూ గైస్ కెన్ go and watch the end-to-end videos of Docker. Okay, so these are the major tools. Okay, these are the major and mandatory tools you guys need to learn. Okay, so when you are going for the DevOps. Okay, so next వచ్చేసి when you are talking about the other tools. Okay, so other tools ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము రెపాజిటరీస్ గురించి మాట్లాడతాం. ఓకే, సో రెపాజిటరీస్ గురించి మాట్లాడినప్పుడు చాలా మంది ప్రైవేట్ రెపాజిటరీస్ యూజ్ చేస్తారు. ఓకే, మీరు క్లౌడ్ లో ఉంటే ఇఫ్ యూ ఆర్ ఇన్ టు ది క్లౌడ్ యూ మైట్ బి యూజింగ్ AWS రెపాజిటరీ వాడుతుండొచ్చు, ఆర్ ఎల్స్ యూ విల్ బి యూజింగ్ ACR. ఓకే, అజూర్ లేకపోతే ఈసీఆర్ అనేది AWS వాడి క్లౌడ్ రెపాజిటరీ, లేకపోతే GCR. ఓకే, సో ఇది గూగుల్ క్లౌడ్ వాడి క్లౌడ్ రెపాజిటరీ. లేదు మీరు ప్రైవేట్ గా ఓపెన్ సోర్స్ చేసుకోవాలనుకుంటే నెక్సస్. ఓకే, సో నెక్సస్ కూడా మీరు ఇన్స్టాల్ చేసుకొని లైక్ యూ గైస్ కెన్ push the images to the Nexus. Okay, so repositories when you are going with respect to the cloud, okay, cloud లోనే ఉంటుంది. లేదు అంటే you guys need to go for the tool called Nexus. Okay, so these are the mandatory tools. సో ఇంకా ఏంటన్నా లైక్ వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ ఐ నీడ్ టు లెర్న్ అంటే స్క్రిప్టింగ్. ఓకే, ఏదైనా సరే వాట్ ఎవర్ యూ డూ ఇప్పుడున్న మార్కెట్ లో ఏ టెక్నాలజీ నేర్చుకోవాలన్నా కానీ దే ఆర్ టాకింగ్ అబౌట్ ఆటోమేషన్ గురించే చాలా మంది మాట్లాడుతున్నారు. సో ఈ ఆటోమేషన్ కావాలి, నేను ఐటీలో సర్వైవ్ అవ్వాలి, నాకు ఇంకొక 10 years 15 years వరకు నేను ఐటీలో సర్వైవ్ అవ్వాలి. ఓకే, ఆ తర్వాత కూడా ఐ నీడ్ టు సర్వైవ్ ఇన్ ది మార్కెట్ అంటే డెఫినెట్లీ యూ హ్యావ్ టు నో వన్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. లేదన్నా నాకు స్క్రిప్టింగ్ రాదు, నాకు డెవలప్మెంట్ రాదు, నాకు ఇంట్రెస్ట్ లేదు అంటే you guys cannot survive in the market in the coming days. Okay, so అది ఏ టూల్ అయినా అవనివ్వండి, ఏ టెక్నాలజీ అయినా అవనివ్వండి, people are talking about automation, you are talking about automation, you are talking about development. Okay, so మనకి ఇప్పుడున్న దీంట్లో డెవాప్స్ లో మనకి డెవలప్మెంట్ అవసరం లేదు, కానీ స్క్రిప్టింగ్ అనేది మీకు ఐడియా ఉండాలి. సో వాట్ ఆర్ ద థింగ్స్ యూ గైస్ కెన్ గో ఫర్ ది స్క్రిప్టింగ్ అంటే మనకి బ్యాష్ ఉంది, అండ్ ఆల్సో యూ గైస్ కెన్ గో ఫర్ పైథాన్. ఓకే, సో Node.js కూడా వెళ్ళొచ్చు మీరు. ఓకే, కాకపోతే బ్యాష్ ఒకటి ఎక్కువ యూజ్ చేస్తున్నారు, అంటే బ్యాష్ ఎక్కువ మనకి ఎక్స్టెన్సివ్ గా యూజ్ చేస్తూ ఉంటారు చాలా మంది. సో నోయింగ్ బ్యాష్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి గ్రూవీ. అన్న గ్రూవీ అంటే మనకి విత్ రెస్పెక్ట్ టు జావా నేర్చుకోవాలంటే లేదు, అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ జెన్కిన్స్ అనే టూల్ ఏదైతే మనం మారుతున్నామో CI/CD దిస్ ఈజ్ ఎంటైర్లీ రిటర్న్ ఇన్ జావా. ఓకే, మొత్తం జావా బేస్డ్, జెన్కిన్స్ అనేది జావా బేస్డ్, అంటే జెన్కిన్స్ డెవలప్ చేసిందే జావాతో. అందుకోసమని ఇట్స్ వెరీ యూజర్ ఫ్రెండ్లీ ఫర్ ది గ్రూవీ అనేది. అందుకే ఎక్కువ మంది ఇప్పుడు ఇంటర్వ్యూ అడుగుతున్నప్పుడు కూడా నీకు గ్రూవీ వచ్చా అని అడుగుతున్నారు. ఎందుకోసం అంటే ఇప్పుడు ఏమైపోతుందంటే ఒక డెవలపరు జావా కోడ్ డెవలప్ చేసింది అనుకోండి, జావా కోడ్ డెవలప్ చేసిన తర్వాత ఓకే గ్రూవీలోనో ఎందులోనో చేసిన తర్వాత హీ సెండింగ్ టు ది జెన్కిన్స్. అయితే ఇక్కడ డెవాప్స్ ఇంజనీర్స్ ఏం చేస్తున్నారంటే చాలా సింపుల్ సిల్లీ ఇష్యూ వచ్చినా కానీ దే ఆర్ రివర్టింగ్ బ్యాక్ టు ది డెవలపర్. సో ఈ డెవలపర్స్ ఏమైపోతుందంటే దే ఆర్ ఆస్కింగ్ ఫర్ ద డెవాప్స్ ఇంజనీర్స్ హూ నోస్ గ్రూవీ. ఓకే, సో ఇందాక మన ఒక సబ్స్క్రైబర్ కూడా చెప్పిండు. ఓకే, సో ఇట్లా అడుగుతున్నారు అన్న గ్రూవీ ఎందుకు అంటే ఇట్లా చెప్పినారు అని. ఇది చాలా ట్రూ ఇది. ఓకే, సో ఇప్పుడు ప్రాబ్లం ఏమైపోయిందంటే అసలు బేసిక్ స్క్రిప్టింగ్ రాని వాళ్ళు డెవాప్స్ జాబ్స్కి వెళ్ళిపోయేసరికి ఇట్లా చాలా సిల్లీ మిస్టేక్స్ వచ్చినా కానీ డెవలపర్కి సెండ్ చేసేస్తున్నారు.
సెండ్ చేసినప్పుడు ఏమవుతుందంటే దీస్ గైస్ ఆర్ గెటింగ్ ఫ్రస్ట్రేటెడ్ అండ్ దే ఆర్ రివర్టింగ్ బ్యాక్ సేయింగ్ దట్ వి నీడ్ డెవాప్స్ ఇంజనీర్స్ హూ నోస్ గ్రూవీ, హూ నోస్ బ్యాష్, పైథాన్ బేసిక్ లేకుండా మీరు ఎట్లా తీసుకుంటారు అంటున్నారు. అందుకనే గ్రూవీ అడిగేస్తున్నారు ఇప్పుడు జనాలు ఇంటర్వ్యూస్ లో. ఓకే, సో ఇదంతా కూడా మన వాళ్ళు చేస్తారు. అంటే మనం ఎప్పుడైతే ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని ఈ మనము సపోర్ట్ తీసుకొని వెళ్తామో, అంటే లైక్ నేర్చుకోకుండా ప్రాక్సీలు తీసుకొని సపోర్ట్ తీసుకొని వెళ్తారు కదా, సో వీళ్ళ వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్ని జనరేట్ అవుతాయి అనమాట. టెక్నాలజీ నేర్చుకోకుండా వెళ్ళినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఎవరైతే ఇంకా జాబ్స్ చేయలేదో వాళ్ళ మీద పడుతూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఎంటర్ అవ్వాలంటే ఇవన్నీ కొత్త కొత్త అన్ని కూడా వీళ్ళు రిలీజ్ చేస్తూ ఉంటారు. ఓకే, సో అందుకోసం అని గ్రూవీ నేర్చుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో కొన్ని మనకి బిల్డ్ టూల్స్ ఉంటాయి. వెన్ ఎవర్ యూ ఆర్ గోయింగ్ ఫర్ ద డెవాప్స్ యూ నీడ్ టు నో సమ్ ఆఫ్ ద బిల్డ్ టూల్స్. ఇప్పుడు మార్కెట్ లో మేవెన్ అండ్ ఆల్సో గ్రాడిల్ అండ్ ఆల్సో ఎన్పిఎం. ఓకే, సో దీస్ ఆర్ ద మేజర్ బిల్డ్ టూల్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ ద మార్కెట్ వెన్ యూ ఆర్ గోయింగ్ ఫర్ ద జావా బేస్డ్. సో ఇప్పుడు అన్నా మీరు జావా బేస్డ్ ప్రాజెక్ట్ రాలేదనుకో, నాకు అవసరం లేదు అంటే అవసరం లేదు. కాకపోతే మార్కెట్ లో ఏమైపోతుందంటే చాలా మంది జావా బేస్డ్ ప్రాజెక్ట్స్, ఓకే, అండ్ కోడ్ లైక్ డెవలప్మెంట్ బేస్డ్ ప్రాజెక్ట్స్ లో జావా ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యేసరికి మేవెన్ గ్రాడల్ ఎన్పిఎం దాన్ని అంటే మేవెన్ గ్రాడల్ మేజర్ గా జావా కోసం. ఓకే, సో నేర్చుకోవడానికి ఇది ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను అనమాట. ఓకే, సో అదే మీకు నోట్ జేఎస్ సైడ్ ఉంది అనుకోండి, సో పీపుల్ ఆర్ గోయింగ్ ఫర్ ద ఎన్పిఎం. సో ఇవన్నీ బిల్డ్ టూల్స్ చాలా మ్యాండేటరీ. అంటే ఇవన్నీ చాలా ఈజియెస్ట్ టూల్స్. మీరు ఒక 30 minutes 40 minutes కూర్చుంటే అసలు ఏం చేస్తుంది ఇది ఏంది అనేది మీకు అర్థమైపోతుంది. మేవైన్ అండ్ గ్రాడల్ నేను ఎక్స్క్లూజివ్ గా ఆల్రెడీ మన దాంట్లో చేసిన, యూ గైస్ కెన్ గో అండ్ వాచ్ దోస్ వీడియోస్. ఓకే, సో అన్న ఇప్పుడు ఇన్ని టూల్స్ నేర్చుకోవాలన్నా నేను, ఓకే, సో ఇన్ని టూల్స్ నేర్చుకుంటేనే జాబ్ వస్తుందా నాకు డెవాప్స్ లో అంటే ఖచ్చితంగా ఇవన్నీ టూల్స్ నేర్చుకుంటేనే జాబ్ వస్తుంది, లేకపోతే మీకు జాబ్ రాదు. యూ కెనాట్ బి ఎ డెవాప్స్ ఇంజనీర్. ఇప్పుడు చాలా దారుణంగా అడుగుతున్నారు ఇంటర్వ్యూస్ లో కూడా. డెవాప్స్ అనేది చాలా స్ట్రిక్ట్ అయిపోయింది, చాలా చాలా పిచ్చి పిచ్చిగా అడుగుతున్నారు. ఓకే, సో అన్ని కావాలి నాకు, వాడుగా అది కావాలి ఇది కావాలి, లోపలికి వెళ్ళిన తర్వాత ఏమి ఉండదు. కాకపోతే వాడు అడగడం మాత్రం అన్ని అడుగుతున్నారు. సో మీరు అన్ని నేర్చుకొని ఒక అంటే ఇప్పుడు నేను చెప్పిన టూల్స్ అన్ని కూడా ఒక దగ్గర మిక్స్ చేసి ఇంటిగ్రేట్ చేసి ఒక ప్రాజెక్ట్ చేస్తేనే యూ గైస్ కెన్ సర్వైవ్, అదర్వైజ్ ఇట్ ఈస్ వెరీ వెరీ టఫ్. సో నేను ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలి? ఓకే, సో చాలా మంది అడుగుతున్న క్వశ్చన్. ఓకే, సో ఏ ఇన్స్టిట్యూషన్ కి నేను వెళ్ళి నేర్చుకోవాలి? మీరు ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా వాడు చెప్పేది బేసిక్స్ మాత్రమే. ఆ టూల్ ఏం చేస్తుంది, ఆ టూల్ ఎందుకు యూజ్ చేస్తున్నాము, హౌ దట్ వర్క్స్, అంతకు మించి ఎవరు చెప్పరు. అసలు ఆ ఛాన్స్ కూడా ఉండదు వాళ్ళకి చెప్పడానికి. ఎందుకంటే మీరు వెళ్ళడమే నాకు 40 days లో కావాలి, నాకు 30 days లో కావాలి, నాకు 15 days లోనే కావాలి, నాకు సూపర్ ఫాస్ట్ ఏదైనా ఉందా, ఒక వీకెండ్ లో చెప్పేస్తారా, అంటే 2 days లో ఒక వీకెండ్ లో చెప్పేస్తారా అంటే చెప్పేస్తున్నారు ఇప్పుడు చాలా మంది. దే ఆర్ అగ్రింగ్ ఫర్ దట్. ఎందుకంటే దే నీడ్ మనీ. దే ఆర్ వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్ పెట్టుకున్నదే దే వాంటెడ్ టు ఎర్న్ మనీ బై గివింగ్ ఈ బేసిక్ నాలెడ్జ్ ఆన్ ద టూల్స్. ఓకే, సో దే విల్ డూ ఇట్. కాకపోతే ఎక్స్ప్లోర్ చేయాల్సిన బాధ్యత మీదే. ఇన్స్టిట్యూషన్ గురించి అడిగితే మాత్రం ఏది బెస్ట్ ఇన్స్టిట్యూట్ అనేది నేను చెప్పలేను. ఇది జాబ్స్. సో అన్న ప్రాజెక్ట్ కావాలి అంటే ప్రాజెక్ట్ కూడా చేసిన నేను. ఇది 999 రూపీస్ లో tritreelearning.com లో ఉంటుంది. tritreelearning.com లోకి వెళ్ళండి. 999 రూపీస్ లో మీకు ప్రాజెక్ట్ ఉంటుంది. అన్న ఈ ప్రాజెక్ట్ చేస్తే నాకు జాబ్ వచ్చేస్తుందా? నేను గ్యారంటీ ఇయ్యను. ఓకే, సో ప్రాజెక్ట్ ఎందుకు చేసినానంటే ప్రాజెక్ట్ చేసేదానికి మేజర్ థింగ్ ఏంటంటే టు గివ్ ఎన్ ఐడియా ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ది రియల్ టైం. రియల్ టైంలో ఏం జరుగుతుందనే ఐడియా కోసం నేను ప్రాజెక్ట్ ని క్రియేట్ చేసిన. ఓకే, సో ఈ ప్రాజెక్ట్ చూసి జాబ్స్ వచ్చినాయి అంటే చాలా మందికి జాబ్స్ వచ్చింది. దెర్ ఆర్ నంబర్ ఆఫ్ పీపుల్ హూ గాట్ జాబ్స్, ఓకే, బై కీపింగ్ దిస్ ప్రాజెక్ట్ ఇన్ దేర్ రెజ్యూమే. ఓకే, సో మీరు మీ రెజ్యూమేలో ఈ ప్రాజెక్ట్ పెట్టుకొని యూ గైస్ కెన్ డెలివర్ ది ప్రాజెక్ట్. ఓకే, సో చాలా మందికి జాబ్ వచ్చింది. ఓకే, బట్ గ్యారంటీ అయితే నేను ఇవ్వను. ఓకే, సో పెట్టుకుంటే జాబ్ వచ్చేస్తాను కాదు, పెట్టుకొని మీరు ఇవన్నీ నేర్చుకొని ఎట్లా వర్క్ అవుతుందో తెలుసుకోవడానికి నేను ప్రాజెక్ట్ చేసిన. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఓపెనింగ్స్. ఓకే, సో ఎక్కడ అప్లై చేయాలన్నా ఓపెనింగ్స్ అనేసి, ఓపెనింగ్స్ అప్లై చేయడానికి మీకు నౌకరీ ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్ జాబ్ పోర్టల్. నెక్స్ట్ వచ్చేసి మాన్స్టర్ ఎట్లా ఉందనేది నాకు తెలియదు ఇప్పుడు, కాకపోతే మాన్స్టర్ ఉంది. నెక్స్ట్ ఫస్ట్ నౌకరీ, సెకండ్ వచ్చేసి లింక్డ్ఇన్. ఓకే, సో లింక్డ్ఇన్ లో కూడా మీకు చాలా చాలా కాల్స్ వస్తాయి.
దెన్ కెన్ నెక్స్ట్ ఏదైనా మీరు మాన్స్టర్కి వెళ్ళొచ్చు, షైన్ వెళ్ళొచ్చు, అండ్ ఆల్సో యూ గైస్ కెన్ గో ఫర్ ఇండీడ్. ఓకే, సో ఇండీడ్ లో కూడా బాగానే ఉంటుంది. ఓకే, సో ఆర్ ఎల్స్ యూ గైస్ కెన్ గో డైరెక్ట్లీ టు ది కెరియర్ పోర్టల్స్ ఆఫ్ టీసీఎస్, ఇన్ఫీ, విప్రో, హెచ్సిఎల్. ఓకే, ఇంకేదైనా ఐబిఎం, కిండ్రిల్, ఇవన్నిట్లో కూడా ఓపెనింగ్స్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వెల్స్ ఫార్గో, ఇంకెందులో ఉన్నాయి, అసెంచర్లో ఉన్నాయి, క్యాబ్జెమ్నీలో ఉన్నాయి. హెచ్సిఎల్ అయిపోయిందా? హెచ్సిఎల్ పెట్టేసిన. క్యాబ్జెమ్నీలో, కాగ్నిజెంట్లో ఉన్నాయి. ఓకే, సో ఇవన్నీ కూడా మేజర్ ఎంఎన్సీస్, ఇవన్నిట్లో కూడా మీకు ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఓకే, సో అండ్ ఆల్సో ఈప్యామ్ ఏదో ఉంది. ఓకే, సో ఈప్యామ్ లో ఉన్నాయి, ఈవైలో ఉన్నాయి, స్టార్ట్అప్ ఆర్గనైజేషన్స్ లో కూడా, అండ్ ఆల్సో ఇవి కూడా ఎంఎన్సీసే, వీటిలో కూడా మీకు ఓపెనింగ్స్ ఉన్నాయి. దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఓపెనింగ్స్. ఓకే, సో ఓపెనింగ్స్ లేవని కాదు, దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఓపెనింగ్స్, బట్ ఇట్ హ్యాస్ టు బి విత్ రెస్పెక్ట్ టు యువర్ రెజ్యూమే. రెజ్యూమేలో ఏం ట్యాగ్స్ పెడుతున్నారు, ఎట్లా పెడుతున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ యువర్ కెరియర్ ఆపర్చునిటీ అండ్ వాట్ ఆర్ ద వీడియోస్ యూ హ్యావ్ టు వాచ్, వేర్ ఈస్ ది రెజ్యూమే అండ్ వేర్ ఆర్ ద ఓపెనింగ్స్, వేర్ యూ నీడ్ టు అప్లై. ఓకే, సో ఇవన్నీ కూడా నేను ఇక్కడ ప్రజెంట్ చేసిన. యూ గైస్ కెన్ వాచ్ అండ్ షేర్ దిస్ వీడియో. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఎవరైతే చూడలేదో. So that is it for this session, guys. Have a great day and have a great weekend. Bye.